ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు మొత్తానికి మొన్న చెప్పినట్టు వాళ్ళ కొడుకు లోకేశంకు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పచెప్పి పసుపు పరివారానికి పెబ్బరి చేసిండు. మరి అంత పెద్ద పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన సారు కొడుకు దగ్గరుండి ఏమన్నా 4 మంచి ముచ్చట్లు చెప్పిండా అంటే ఆడికే పోయిందాం నడువుర్రి. ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీకి కొడుకును చిన్న పేపర్ను చేసినాక సీఎం సార్ ఇట్లా ఎవరు అన్నాడు, కొడుకుకే ఇట్లా చెప్పిండా అంటే కొడుకుతోనే పాటు పార్టీలు ఉన్న అందరికీ ఇదో తీరుగా చూస్తుంటే ఎట్లా అనిపిస్తున్నదంటే వార్నింగ్ లెక్కనే ఉన్నది. జిల్లాల పొంట పల్లెల పొంట టీడీపీ లీడర్లు ఎట్లుంటారు, మీదికి చూడ ఒక పార్టీలో ఉన్నట్టే వండుకుంటా ఒక తల్లి పిల్లలోనే వండుకుంటా లోపల మసిలిపోవుకుంటా అప్పుడప్పుడు ఫ్లెక్సీలు పెట్టే కాడ ఫోటోలు దిగే దగ్గర కూసునే కుర్చీల కాడ చిన్నాక ఏం పెట్టుకోరు. పానమూలే ఉన్నోళ్ళు పాము ముంగిసలోనే మారిపోయి ఆడిదాన్నే కయ్యాలు పెట్టుకొని తలకాయలు వలగొట్టుకున్న సందర్భాలు, కురిసిలు ఎత్తేసుకున్న సందర్భాలు, మీద పడి అంగీలాగులు జింపుకున్న సందర్భాలు ఇట్లా బొచ్చడున్నాయి. అట్లా లొల్లులు పెట్టుకున్న వాళ్ళకు చెప్తున్నట్టే లేదు. అట్లా కూడా ముంగడ చేస్తే ఏం చేయబోతున్నాడో కూడా చెప్పిండు ఈనుండ్రి. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు పార్టీ. మీరు అన్నడంటే ఇక ముంగడ ఎవరన్నా నకరాలు చేసిన పార్టీ కట్టుబాట్లు దాటిన మెడలు పట్టి పార్టీలకు వెళ్ళి బయటకు నూకుడే అన్నట్టే చెప్తున్నట్టు లేదు. అది సరే గాని చంద్రాల సారు మీ పార్టీలో ఉన్నోళ్ళు క్రమశిక్షణ తప్పితే చర్యలు గట్టిగా తీసుకుంటాం అంటుర్రు. మరి ఏలుబడిలకు వచ్చిన మీ ముచ్చటేంది? మీరు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచిపోయి సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఇట్లనే ఆలస్యం చేసుకుంటా ఉంటే ప్రజలు కూడా చూసుకుంటా అట్లనే ఊకోవాలనా? మాటిచ్చి తప్పుతున్న మీ మీద కూడా ప్రజలు ఎసొంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో, మీకు కూడా ఏ శిక్ష వేస్తే బాగుంటుందో మీరు చెప్తేనే మంచిగుంటది. ముందు చూపున్న ముఖ్యమంత్రి అయినా మీకు ఈ ముచ్చటంతా తెలియంది కాదు, యాడ్ చేస్తున్నామంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.